నిన్న రాత్రితో ఈ నీలవేణి స్థాయి స్థానం గొప్పగా మారిపోతాయి అనుకున్నాను. ఇలా చప్పగా నేలపాలవుతాయి అనుకోలేదు. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే కుదురుగా కూర్చుంటుందా? అది అన్నయ్యకి అర్థం కావట్లేదక్కా. అర్థమయ్యేలా నువ్వు చెప్పరాదు. అమ్మో, నేను చెప్తే చెప్పు తీసుకొని కొడతాడు. ఏంటో మీ అక్క చెల్లెళ్ళు, మీకు చెప్పడం చేత కాదు, నోరు మూసుకొని ఉండడం చేత కాదు. ముందు మీరు నోరు ముయ్యండి. నిమిష, వెళ్ళి నీళ్లు తీసుకురావే. నీలవేణి, వరండా అంతా నీ రాణివాసం అయినట్టు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నావు. పొద్దెక్కేదాకా పడుకుంటే నీ పని మనిషి ఉద్యోగం ఎవరు చేస్తారు? నీలవేణికి తారక్ పడక మీద పడుకునేంత స్థాయి పెరిగిపోయింది కదా, అందుకే పని మనిషి ఉద్యోగానికి రాజీనామా చేసిందేమో. ఇది పెళ్ళం పోస్టుకు పనికిరాదని తేల్చేసింది కదా, అలాంటప్పుడు పాచి పని పోస్ట్ అయినా సవ్యంగా చేసుకోవాలి కదా. బాగా చెప్పావక్క. నీలవేణి, వెళ్ళందరికీ కాఫీలు తీసుకురా. వెళ్ళమ్మా. నిమిష, నూరు కాస్త తక్కువగా వాడు. అవతల మీ అన్నయ్య నిప్పులు కక్కేలా ఉన్నాడు, అటు చూడు. కోపంతో కస్సుబుస్సుమని లేస్తాడనుకుంటే బుస కొట్టిన పాములా అలా ఉండిపోయాడేంటక్క. కూరలు పీకేశాక పాము కూడా బుసగొట్టడం మానేస్తుంది. వాడు చేరదీస్తుంటే ఇది చీపమ్మంటుంది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మన మీద బుసగొడతాడు? అంతేలే. నీలవేణికి అండగా నిలబడతామని తారక్ అనుకుంటుంటే తన పక్కన నిలబడడానికి కూడా తారక్కి అర్హత లేదన్నట్టు ఈ నీలవేణి చేస్తుంది. పాపం తారక్ ఇంకేమంటాడు? అయ్యో, అలా ఏం లేదండి. లేకపోవడం ఏంటి? నా తమ్ముడి ప్రేమ పొందాలంటే అదృష్టం ఉండాలి. ఏ అమ్మాయి అయినా కళ్ళు కద్దుకొని మరీ ఆ అవకాశాన్ని అందుకుంటుంది. కానీ నువ్వు వాణ్ణే కాదన్నావు, కాలదన్నావు. వాణ్ణి బాధ పెట్టడానికి నీకు మనసు ఎలా ఒప్పుతుందే? బాధ పెట్టాలని, బడాయి చూపించాలని నేను అనుకోలేదు. బడాయి చూపించకపోయినా లడాయి పెట్టుకోవాలనుకున్నావు, అంతే కదా? అయ్యో, అదేం లేదయ్య గారు. చూడు, నువ్వు ప్రశాంతంగా కూర్చొని ప్రసంగాలిస్తూ ఉంటే వింటూ కూర్చోడానికి ఇక్కడెవ్వరూ సిద్ధంగా లేరు. వెళ్ళో, ముందు నువ్వు వెళ్ళి నీ పని మనిషి ఉద్యోగానికి సాన పెట్టు.